రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. జాతర గ్రౌండ్లోని 10 దుకాణాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు అర్ధరాత్రి షాపుల్లోకి చేరబడ్డారు. ఈ సందర్భంగా వంట చేసుకుని భోజనం చేసి మరీ చోరీలకు పాల్పడడం సంచలనంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు మూసి ఉన్న దుకాణాల్లో చోరీ జరిగింది. జాతర గ్రౌండ్లోని గాజుల దుకాణాలు, బొమ్మల దుకాణాలు, వంట సామాగ్రి, అద్దె దుకాణాలతో పాటు మొత్తం 10 దుకాణాల్లో గత అర్ధరాత్రి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. సుమారు 3 లక్షల విలువైన వస్తువులు, దాదాపు 30,000 నగదును అపహరించినట్లు బాధితులు మీడియా ఎదుట వాపోయారు. ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వంట సామాగ్రి అద్దె దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు అక్కడ కోడిగుడ్ల కూర, బగారా రైస్ వండుకొని ప్రశాంతంగా భోజనం చేశారు. అనంతరం కూల్ డ్రింక్స్ తాగి అక్కడి నుంచి పరారైనట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించిన అధికారులు సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నా. గత 3 రోజుల నుంచి మా దుకాణాలలో చోరీ జరగడం జరుగుతుంది. ఇలాగ చిన్నగా జరగడంతో ఒక్కసారి 2 సార్లు మేము స్పందించలేము. ఈరోజు భారీగా జరిగింది. డబ్బులు పోయాయి, సామాను పోయాయి. అందువలన పోలీసు వాళ్ళకు మేము కంప్లైంట్ ఇచ్చాము. ఈ రోజున పోలీసు వాళ్ళు వచ్చి తనిఖీలు చేశారు. దాదాపు ఒక్కొక్క షాపులో 20,000 నుంచి 30,000 వరకు సామాను పోయింది. నా షాపులో అయితే ఒక 20,000 సామాను పోయింది. నా షాపులో డబ్బులు లేవు, ఓన్లీ ఒక సామానే తీసుకెళ్ళారు. గత 4 సంవత్సరాల నుంచి నేను జాతర గ్రౌండ్లో గాజుల దుకాణం నడిపిస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఈ శనివారం దాదాపు 4 రోజులు అవుతుంది. శనివారం నుంచి ఇట్లా చిన్నగా చోరీ జరగడం జరుగుతుంది. ఈరోజు పెద్ద మొత్తంలో నా షాప్లో పరదా ఓపెన్ చేసి గాజులు ప్లస్ 2,000 రూపాయలు తీసుకెళ్ళడం జరిగింది. మేము స్పందించి 100 డయల్ చేసి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేశాము. నిన్న రాత్రి జాతర గ్రౌండ్లో ఒక 10 షాపులల్లో దొంగలు పడడం జరిగింది. వాస్తవానికి ఈ 10 షాపులల్లో సామాను, ఇత్తడి, రాగి, మెయిన్ సామాన్లు అంటే ఎక్కువ రేటు ఉన్న సామాన్లు అన్నీ కూడా తీసుకుపోవడం జరిగింది. దరిదాపున 2 లక్షల సామాను తీసుకొని దర్జాగా మళ్ళీ ఇంకా షటర్ ముందట కూర్చొని ఒక షాపులను అయితే వాళ్ళే గుడ్లు అవి వండుకొని తాగి ఇక్కడ నుంచి పోయిన పరిస్థితి. అంటే వాస్తవానికి దీనిపైన ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకొని, అంటే ఇవాళ ఇక్కడనే కాదు, మొన్న 4 రోజుల కింద కూడా పోషమ్మ వాడకట్టు కానీ అటు ఏది బాంతనార్లో కానీ దొంగలు పడ్డట్టుగా మాకు తెలిసింది. ఇటువంటి వేములవాడ పట్టణంలో జరగకుండా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలి.